హాయ్ గాయ్స్, ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వంట చేయబోతున్నా అనమాట. సో అదేం వంట అంటే ఎగ్ బిర్యానీ చేయబోతున్నా అనమాట. సో ఆ బ్లాగ్ మీరు చూడబోతున్నారు. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు అయితే మేమిద్దరం కలిసి చేయబోతున్నాం అనమాట. చూద్దాం హిట్ ఆ ఫ్లాప్ అని. ఇది కానీ ఫ్లాప్ అయింది అనుకో మేమందరం పుస్తుండాలి గైస్. రియాక్షన్ మట్టి వేస్తావా నువ్వు? ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే మనం ఎగ్స్ ని బాయిల్ చేయాలన్నమాట. మనం వచ్చి 5 ఎగ్స్ వేసుకోబోతున్నాం అనమాట. ఎందుకంటే ఇది ఎగ్ బిర్యానీ కాబట్టి 4 మెంబర్స్ ఉన్నాం, ఒకటేమో ఎక్స్ట్రా వేసుకున్నాం అనమాట. ఓకే, పెట్టేద్దాం. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే బాయిల్ చేసేదానికి మనం ఎగ్స్ పెట్టేసాం అనమాట. ఇప్పుడైతే మనం మసాలాకి ఏమేమి యాడ్ చేయబోతున్నామంటే బిర్యానీ ఆకు వేసుకుంటా, దాని తర్వాత పట్ట, దీన్ని దాల్చిన చెక్క అంటారు అనుకుంటా, దాని తర్వాత ఒక పువ్వు, దాని తర్వాత క్లోవ్స్, దాని తర్వాత ఒక స్పూన్ సీరగం కదా ఇది, దాని తర్వాత ధనియాలు, ఓకే ధనియాలు, దాని తర్వాత మనం యాలకులు కూడా వేసుకోవాలన్నమాట. దాని తర్వాత సోంపు కూడా దీంట్లో వేయాలి, బట్ సోంపు దీంట్లో లేదు, సో అందుకని మనం దాన్ని స్కిప్ చేసేద్దాం. దాని తర్వాత పెప్పర్ వేయాలన్నమాట. సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంట్లో మనం జింజర్ ఇదే మసాలాలో, దాని తర్వాత గార్లిక్ దీంట్లో వేసుకొని, దాని తర్వాత కొంచెం ఈ ఆకులు కూడా కొంచెం వేసుకుంటాం అన్నమాట. అది కూడా వేసేసి మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకోవాలి అన్నమాట. సో గైస్, నేనైతే ఆనియన్స్ అన్ని బాగా కట్ చేసేసాను అనమాట. అండ్ దెన్ టొమాటో కూడా కట్ చేసేసాను అనమాట. అండ్ దెన్ 1:30 అలాగే బియ్యం కూడా నానబెట్టేసాము. ఇంకా కడగలేదు గైస్, ఎందుకనేట్టుంది జస్ట్ నానబెట్టాము. ఇది ఒక 1/2 an hour or 15 minutes నానబెట్టుకుందాం. మా చెల్లెలు అయితే గుడ్డు ఒలుస్తుంది అనమాట. సో ఈ ఒలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం కాసేపు బియ్యం నానిన తర్వాత మనం వచ్చి బిర్యానీ చేసేదానికి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో గైస్ మనం గుడ్డు బాగా ఒలిచేసాం అనమాట. దాని తర్వాత బాగా కట్ చేయి, ఇట్లాగా గీతలు పెట్టుకోవాలన్నమాట. ఈ గుడ్డు చూడట్టు ఒలిసిందా మా బంగారు చెల్లి. అట్ని మళ్ళీ నెలల్లో వేస్తున్నాం. ఇంట్లో పెట్టు మే పక్కన, దాంట్లో బొక్కేసి మళ్ళీ నెలల్లో వేస్తున్నావా పిల్ల? అయ్యో, అట్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఎత్తి పెట్టుకోండి గైస్. ఈ పిల్లలాగా నెలల్లో ఇవ్వకండి గైస్. సో ఓకే, ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే మనం ఏం చేయబోతున్నాం అంటే కట్ చేసి పెట్టుకున్న గుడ్డుల్ని మనం దీంట్లో ఫ్రై చేయబోతున్నామంట. ఫ్రై చేసేదానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ మనకి ఆయిల్, 1 స్పూన్ నూనె వేస్తున్నా. దాని తర్వాత దీంట్లో కారం, ఉప్పు, పసుపు ఈ 3 వేసుకోవాలన్నమాట. కాకపోతే మా కారంలోనే పసుపు ఉంటుంది కాబట్టి నేను ఆ పసుపు స్కిప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కారం తీసుకుందాం. ఇదో ఇంత కారం తీసుకుందాం అందులో. దాని తర్వాత మనకు కావాల్సిన కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇంత వేసుకుంటాం. అబ్బో జారిపోతుంది వేసి, ఇంత వేసుకుంటాం. సో ఇంత కారం వేసుకుంటా. సో ఇవి మనం క్లోజ్ చేసేద్దాం. ఎక్కువ ఎవాపరేట్ అవ్వకుండా చూసుకోవాలి గైస్. మనం వచ్చి కాసేపు ఊరకట్ట తిప్పి చూద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం గుడ్డుని వేసేసుకుందాం.
దీన్ని కాసేపు మనం ఫ్రై చేసుకుందాం. సిమ్ లోనే పెట్టుకొని ఉన్నా, హైలో పెట్టబడలేదు. ఫ్రై చేసుకుందాం. సో గుడ్ అయితే ఈ మాత్రం ఫ్రై అవ్వాలి గైస్. ఫ్రై అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ అయితే మనం బిర్యానీ కోసం ఇంత పెద్ద కుక్కర్ పెట్టుకున్నాం అనమాట. సో గ్యాస్ కూడా హైలో పెట్టేసా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, సో ఫస్ట్ అయితే మనం దీంట్లో నెయ్యి పోయబోతున్నాం అనమాట. సో నెయ్యి అయితే నేను దీంట్లో 2 స్పూన్స్ తీసుకుంటున్నా. దాని తర్వాత దీంట్లో 2 స్పూన్ల నూనె అనమాట. చేసుకొని ఇది కొంచెం కాగాలన్నమాట. నెయ్యి బాగా కరిగి నూనె కాగిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ముందే పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేయాలన్నమాట. నూనె కాగింది. సో దీంట్లో మనం పట్టి పెట్టుకున్నాం మసాలా వేద్దాం. సో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మసాలా కొంచెం పచ్చివాసన ఇట్లా కరిగి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలన్నమాట. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే కొంచెం వేగినాయి అనమాట. వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే కట్ చేసి పెట్టుకున్న ఒకే ఒక టమాటాని దీంట్లో వేసుకోవాలన్నమాట. టమాటాతో పాటు మనం ఏం చేయాలంటే కారం కూడా వేసుకోవాలంట. ఎంత కారం కావాలో అంత వేసుకోవాలి. సో నేనైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. దాని తర్వాత దీంట్లో అట్లాగే నేను ఉప్పు కూడా వేసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటున్నా. వేసుకున్నా. ఇది కొంచెం ఉడకాలన్నమాట. గుజ్జు లాగా కొంచెం అవ్వాలన్నమాట. అప్పుడు దాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే కొంచెం గుత్తగా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో పెరుగు వేయాలన్నమాట. ఒక 1/2 కప్ వేసుకుంటా నేను. సో 1/2 కప్ పెరుగు అయితే నేను వేసుకున్నాను అనమాట. దీన్ని కలుపుకుందాం. నానబెట్టి కడుక్కున్నాం అనమాట బియ్యము. అది వచ్చి మనం దీంట్లో యాడ్ చేయబోతున్నాం. మనం దీంట్లో బాగా కలుపుకోవాలన్నమాట. నేనైతే బాస్మతి రైస్ అయితే కాదు గైస్. మీరు బాస్మతి రైస్ చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు. మేము నార్మల్ గా రైస్ వండుకునే బియ్యం అయితే వేసినాం అనమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మేము 1.5 కప్ రైస్ వేసాం కాబట్టి నేను దానికి డబుల్ 3 గ్లాస్ అదే 3 అలాగులు నీళ్ళు అయితే పోయిపోతున్నా అనమాట. టైర్డ్ అయిపోయినా గైస్ నేను.
అయితే మేము బియ్యం వేసామన్నమాట. సో ఇదే అలాగుతో ఇప్పుడు మనం నీళ్ళు కూడా వేయబోతున్నాం. సో ఇది వచ్చి 3. ఇప్పుడు 3 గ్లాసుల నీళ్ళు అయితే పోయాలన్నమాట. పోసేసి మనం ఏం చేయాలంటే ఇది ఒక కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే గుడ్డులు ఫ్రై చేస్తున్నాం కదా దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి మనం కుక్కర్ 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో అంతే, బిర్యానీ రెడీ. గైస్ నేను ఒక విషయం అయితే చెప్పడానికి మర్చిపోయినా. మనము రైస్ తర్వాత నీళ్లు పోసాం కదా 3 అలాగులు, దాని తర్వాత మనం ఉప్పు చూడాలన్నమాట దీంట్లో. ఉప్పు అసలు లేదు. మనం ఉప్పేసి ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట. ఉప్పు ఏంటంటే కొంచెం కసి ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి రైస్ లాగా ఉడికేటప్పుడు కరెక్ట్ గా ఉంటది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నా గైస్, ఎట్లాంటిదో కొంచెం కారంగా ఉంది, చూద్దాం. సో ఇదైతే చూస్తే ఇప్పుడు బాగా ఊడికి వస్తుంది కదా. సో ఈ స్టేజ్ లో మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ తీసుకెట్టిన గుడ్డులలో ఒకటిగా యాడ్ చేయాలన్నమాట. గుడ్డు యాడ్ చేసి దాని తర్వాత ఇదేమో పుదీనా, కొత్తమల్లి అనమాట. సో వేసేసి మనం కుక్కర్ ఇప్పుడు మూత పెట్టేయాలన్నమాట. హైలో పెడదాం. సో ఇది వచ్చి ఒక 3 విసులు వచ్చేదాకా మనం వదిలేయాలన్నమాట. 3 లేకుంటే 2, మీ కుక్కర్ లో మీరు ఎట్లాగా చేసుకుంటారో అట్లాగా. సో నేనైతే 2-3 వదిలిపోతున్నా అనమాట విసిల్స్. అబ్బా ఇంతసేపు కిచెన్ లో ఉన్న వాళ్ళ ఫుల్ చెమట కలిసి బొట్టు పెట్టుకొని పోయినా బొట్టు వేసి అలసిపోయినవా? కుక్కర్ ఓపెన్ చేయలేము. ఒక సైడ్ నుంచే తీయాలి అన్నము, గిన్నెలే తీసి. వావ్, అడుగు కూడా కాలేదు గాయస్. యమ్మీ, సూపర్ వచ్చింది. తర్వాత నేను దానికి నంచుకున్న దానికేమో రైతా చేశాను అనమాట. ఆనియన్, పెరుగు, ఉప్పు వేసి. సో మన ఎగ్ బిర్యానీ రెడీ గాయస్. వావ్, చూసి దానికి బాగుంది, తింటే తెలుస్తుంది అనమాట.